అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను వెతుక్కోబోతున్నారు, ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారి యొక్క ప్రతికూల సమయం అనుకూల సమయంగా ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారు అయితే మీ యొక్కన్న సమస్యలకు తగిన పరిష్కారం అయితే చెప్తారు. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా 100% అయితే పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్ట స్వభావులు, ఎంతో శ్రమజీవులు, అలాగే ఎంతో సున్నిత మనస్కులను కూడా చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున సాయంత్రానికి ఒక గంభీరమైనటువంటి ఒక జీవితంలో మనుపైతే తిరగబోతుంది. ఎన్నో అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా వీరికి చేరబోయే ఒక ఊహించని స్థాయిలో ఒక వార్త అయితే ఆశ్చర్యపరచడానికి గురి చేస్తుంది. ఒక వ్యక్తి వీరి జీవితంలో ఇప్పటి వరకు సాధారణంగా కనిపించినటువంటి ఈ వ్యక్తి కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు పెద్దగా పట్టించుకున్న వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు మాత్రం ఆ వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మారి మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా, ఒక మంచి శుభవార్తను కూడా మీ ముందుకు తీసుకురాబోతుంది. అయితే మీరు తెలుసుకొని ఉండరు అది నిజమా, లేదా మీరు దాచినటువంటి ఒక రహస్యమా, అది ఎందువల్ల ఇప్పుడు బయటపెడుతున్నారనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఈ యొక్క రాశి గలవారు కనిపించిన మాత్రాన లోపల మాత్రం లోతైన ఆలోచనలు కలవారు. పైకి మాత్రం ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. వీరికి రేపటి రోజున ఎన్నో శుభ ఫలితాలు అయితే అందబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా ఎన్నో రకాల విధంగా అయితే అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. తప్పకుండా మీరు వాటన్నిటినీ సరైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు చిన్న చిన్న విషయాలపై కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉందనక తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనసు నొప్పించే పరిస్థితులు కూడా రావచ్చు. శాంతంగా మాట్లాడి ఒకరికొకరు కోపంతో స్పందించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే కనుక అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున కాస్త సర్దుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లల విషయంలో ఎంతైనా జాగ్రత్త పడవలసిన విషయం ఉంది. పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మాట వినకపోవచ్చు. అలవాట్ల పట్ల కాస్త నిర్లక్ష్యం చూపించే విధంగా కూడా ఉండొచ్చు. కోపంతో కాకుండా కాస్త ప్రేమతో శ్రద్ధగా చెప్పండి. వారు వినే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కొంత సమయం గడపనివ్వండి. మీ యొక్క బిజీ లైఫ్లో మీరు ఉంటారు. పిల్లలు కూడా కొంతసేపు సమయాన్ని గడిపితే వారిలోని భావాలు కూడా తప్పకుండా మీకు అర్థమవుతాయి. మీ యొక్క మనసును చాలా విధంగా అర్థం చేసుకునే విధంగా అయితే చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ యొక్క గైడెన్స్ చాలా అవసరం. మీ యొక్క కుటుంబానికి చాలా విషయాల్లో శాంతి, సహనం చాలా ముఖ్యమైనది చెప్పుకోవచ్చు. మీరు పెద్దగా కోప్పడకపోవడం చాలా మంచిది. మీకు కొన్ని పరీక్షలతో పాటు కొన్ని అవగాహనలు కూడా పెంచబోయే రోజని చెప్పుకోవచ్చు. మీ సహనమే మీ యొక్క విజయానికి నాందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైనటువంటి హెచ్చరికతో గంభీరమైనటువంటి పరిణామం రాబోతుంది. ముఖ్యంగా ఆర్ అన్న అక్షరంతో మొదలయ్యే ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయేది ముందుగా తెలుసుకుంటే తప్పకుండా షాక్కు గురవుతారు. మీ జీవితంలో వ్యక్తిగత జీవితంపై ప్రభావితం చూపించబోయే కొన్ని అంశాలు మీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేయబోతున్నాయి. మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లు నటిస్తూ లోపల మాత్రం ఈ యొక్క విషయంపై జోక్యం చేసుకుంటూ అసాధారణ బంధాలను బలహీనపరచాలని చెప్పి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి జోక్యం కుటుంబాల్లో కలహాలు, చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశాలు కూడా తీసుకురాబోతున్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ ప్రభావంలో ఒక స్త్రీ పాత్ర కూడా కీలకంగా మారబోతుంది. మీకు దగ్గరగా ఉన్న ఒక స్త్రీ కావచ్చు, కుటుంబానికి చెందిన స్త్రీ కావచ్చు, అలాగే మీతో పాటు పరిచయం ఉన్న ఇప్పుడు పరిచయం లేకపోయిన వ్యక్తి కూడా కావచ్చు. బయటకు మాత్రం ఎంతో ప్రేమగా మధురగా అయితే మాట్లాడుతూ ఉంటారు. మీ మంచి కోరుతున్నట్లు కూడా నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం మీ మధ్య గొడవలు పెట్టే విషయాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిగత విషయాలను మీరు తప్పకుండా గమనించుకొని తీరాలి. అటువంటి వారిని దూరంగా ఉంచడం చాలా మంచిది. అటువంటి వారి పట్ల అప్రమత్తత వహించడం చాలా మంచిది. వాటిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచడం చాలా మీకు అవసరం అనేది తెలుసుకోవాలి.
ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఏదైనా సమస్య వచ్చినా కుటుంబ సభ్యులు మాత్రమే మనకు తప్పకుండా పరిష్కారం చూపగలరు. బయట వారు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయరనే మీకు ఆ మాటను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన పరిచయాలు, ఇంట్లో వాదనలు బాధన పెట్టడం, బంధాలను విడదీసుకోవడం, వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వ్యక్తిగత విషయాలు ఎవరికి అయితే చెప్పుకోవద్దు. కుటుంబ సభ్యుల విషయాలు అస్సలు షేర్ చేసుకోవద్దు. మీరు కుటుంబ సభ్యులపై కాస్త శ్రద్ధ వహించవాలి, నమ్మకం అనేది పెంచుకోవాలి. ముఖ్యంగా బయట స్త్రీలతో మాట్లాడేటప్పుడు పరిమితంగా వహించటం చాలా మంచిది. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. వారి యొక్క ఉద్దేశాన్ని మీరు గ్రహించుకొని వారితో తగు జాగ్రత్తలతో ఉండాలి. కానీ మీరు చెప్పిన ప్రతి విషయం కూడా మీ మంచికైతే అనుకోవద్దు. ఒక చిన్న అపార్థం కూడా ఒక పెద్ద సమస్యగా మారబోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం చాలా మంచిది. కులదేవతను ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉండటం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఎర్రని పూలు, అలాగే రాగి చెంబులో నీళ్లను నింపి ఆ నీటిలో ఎర్రని పూలను వేసి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన జరిగేలాగా చూసుకోండి. తప్పకుండా ఇండ్లు మొత్తాన్ని సాంబ్రాణి ధూపంతో నింపి అగరబత్తీలు వెలిగించి అక్కడ నైవేద్యం గోధుమ నూకతో చేసిన ఒక మంచి తీపి నైవేద్యాన్ని అయితే సమర్పించండి. తప్పకుండా రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, లక్ష్మీ కటాక్షం కలగాలనంటే తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన మీకు ఎంతైనా మేలు చేస్తుంది. రేపటి రోజున కొంతమంది వ్యక్తులు తారసపడతారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. బలహీనతలు తెలుసుకొని వారు వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉంటారు. మాటలు మలుపు తిప్పి తప్పుడు మాటలకు అపార్థాలు చేస్తూ ఉంటారు. ఇలా మీ జీవితంలో ఇప్పటికీ కూడా చిన్న చిన్న పరిణామాలు చోటు చేసుకుని ఉంటాయి. కానీ కారణం లేకుండా, అపార్థాలు లేకుండా మీపై అనవసరంగా విమర్శలు రావడం కూడా, మిమ్మల్ని నమ్మిన వాళ్ళే మీకు దూరం చెప్పడం, ఇటువంటివన్నీ పదే పదే గుర్తుకు రావడం, మీ చుట్టూ కూడా ఎంతో స్నేహపూర్వకంగా తిరుగుతూనే మీకు వెన్నుపోటు పొడిచే విధంగా అయితే ఉండబోతున్నారు. అటువంటి వ్యక్తుల ద్వారా చాలా అప్రమత్తత చాలా అవసరం. అటువంటి వారిని గుర్తించి వారి నుంచి మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మన వైపు ఎంతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. మన పక్కకు వెళ్ళినాక వారి యొక్క మాటలు, కఠిన నిర్ణయాలు, కఠిన మాటలు కూడా మనల్ని కాస్త కలవరపరిచే విధంగా అయితే ఉంటాయి. అందరినీ మంచివారిగా భావించడం చాలా అప్రమత్తంగా ఉండడానికి చాలా ప్రమాదం. రేపటి రోజున ఆరన అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు చాలా అనవసరమైన సమస్యలు కూడా ఎదురవబోతున్నాయి. అటువంటి వారితో మీరు ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కూడాను చాలా జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. మీకు తెలియకుండానే సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. రేపటి రోజున ఆ వ్యక్తి ఎక్కువగా మీతో మాట్లాడరు. మీ యొక్క విషయాలు షేర్ చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మంచితనం మీ బలం, అజాగ్రత్త మీకు రక్షణ అనేది మీరు చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మన వాళ్ళు కాదు, మన జీవితాన్ని కాపాడేది మన ఆలోచనలు, మన నిర్ణయాలు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి సమస్య వాటిల్లిన ఇంట్లో పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులతో చర్చించుకొని తద్వారా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల యొక్క సలహాల మేరకు మీరు ఎటువంటి పనినైనా ప్రయత్నించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలను కూడా మీరు ఎదురవుతాయి. రేపటి రోజున ఎటువంటి ప్రమాదం మీకు జరిగినా కూడా చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉంది. ఎంతో రక్షణగా ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా అప్రమత్తంగా ఒక మంచి రక్షణ కవచంలాగా మారబోతున్నారు. తప్పకుండా రేపటి రోజున ఎవరినైనా నమ్మే ముందు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పకుండా అయితే మీరు జాగ్రత్తగా ఉండడం ద్వారా మీ అదృష్టాన్ని అయితే ఎవరు ఆపలేరు. ఏదైనా సరే మీ జీవితంలో అన్ని రంగాల వారికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రేపటి రోజున చాలా చక్కటి జీవితాన్ని అయితే గడపబోతున్నారు. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. తప్పకుండా ఎవరు ఎటువంటి వాళ్ళు అనే విషయాన్ని మాత్రం గ్రహించుకుని తీరడం ద్వారా ఎన్నో మంచి విషయాలను అయితే మీరు చాలా జాగ్రత్తగా జీవితంలో ముందుకు సాగిపోతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.